యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో. తెలుగులో వరుసగా 4 ఏళ్ల పాటు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకుపోతున్న ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్తో ఇప్పుడు టాప్ హీరోలో రేర్ రికార్డ్ని సొంతం చేసుకున్నారు. కెరియర్లో వరుసగా ఫెయిల్యూర్స్ అండ్ యావరేజ్ రిజల్ట్స్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్కి కెరీర్ మొదటి నుంచి పక్క రాష్ట్రం కర్ణాటకలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అక్కడ ఎన్టీఆర్ ఫ్లాప్ కొట్టి దాదాపు 8 ఏళ్ళు అవుతుంటే అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ చివరిసారిగా ఊసరవెల్లి సినిమాతో ఫ్లాప్ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత చేసిన దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభస, టెంపర్, నాన్నకు ప్రేమతో ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా వరుసగా జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అక్కడ ఇన్నిసార్లు హిట్ కొట్టిన హీరో లేడు అంటే అక్కడ ఏ రేంజ్లో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ హైయెస్ట్ గ్రాస్డ్ పర్సన్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా వరుసటి 5 సినిమాలు హిట్లు కొట్టి ఆ తర్వాత 6వ సినిమా హిట్ దిశగా మరి ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్ ఏకంగా రాజమౌళితో RRRలో మల్టీ స్టారర్గా నటించబోతున్నారంటే ఇక ఏ రేంజ్లో ఆయన పవర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లాప్ సినిమాలే కన్నడ నాట మారుమోగిపోతుంటే ఇప్పుడు హిట్ అయ్యే సినిమాలను ఏ రకంగా వాళ్ళు ఆదరిస్తారు అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే. తారక్ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. తారక్ కేవలం ఆంధ్రల అభిమాన నటుడే కాదు, కన్నడ నాట కూడా వాళ్ళని ఎంతగానో అభిమానించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన సినిమాలు ఫ్లాపా, యావరేజా అని చూడరు. ఎన్టీఆర్ సినిమా అవునా కాదా అన్నదే చూస్తారంటున్నారు అక్కడ శాండల్వుడ్ అభిమానులు. మొత్తానికి శాండల్వుడ్లో ఎన్టీఆర్ స్టామినా పవర్ఫుల్గా ఉందని చెప్పొచ్చు.